హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు అంటే 60 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే తెలిపింది. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సీనియర్ సిటిజన్లకు అదనపు ఆదాయ మార్గం సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ అండి. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆర్థికంగా స్థిరంగా కొనసాగించేందుకు అదనపు ఆదాయం అవసరం. సీనియర్ సిటిజన్లు సాధారణంగా తమ పెన్షన్, పొదుపు, పిల్లల సహాయంపై ఆధారపడతారు. కానీ ఆదాయ పరిమితి ఉన్న సమయంలో వైద్య ఖర్చులు, రోజువారీ ఖర్చులు, ఇతర ఆర్థిక అవసరాలు ఎదురయ్యే అవకాశం అయితే ఎక్కువ. ఇటువంటి పరిస్థితులలో భద్రతతో కూడినటువంటి సేవింగ్స్ స్కీమ్ అనేది ఉత్తమ మార్గం. ఇప్పుడు ఏటా 2.46 లక్షల ఆదాయం అందించే ఒక అత్యుత్తమ సేవింగ్స్ స్కీమ్ గురించైతే తెలుసుకుందాము. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ ఆదాయ భరోసా అండి. ప్రభుత్వ బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్ ఇది. సురక్షితమైన పొదుపు పథకం. కేంద్ర ప్రభుత్వ భరోసా హై రేట్ వడ్డీ రేట్ అని ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి, ప్రతి 3 నెలలకు వడ్డీ చెల్లింపు. 5 ఏళ్ల పథకం మరో 3 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంది. పన్ను మినహాయింపు సెక్షన్ 80(సి) ప్రకారంగా 1.5 లక్షల వరకు మినహాయింపు అయితే ఉంటుంది. సంవత్సరానికి వడ్డీ మీద పన్ను మినహాయింపు. ఎస్సీ/ఎస్ఎస్ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందనేది ఇప్పుడు మనము ఈ టేబుల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. మన పెట్టుబడి మొత్తం రూ. 1,00,000 ఉన్నట్లయితే మనకు 3 నెలల వడ్డీ అనేది రూ. 2,000 అయితే అవుతుంది. ఏటా ఆదాయం అయితే 8,200 అవుతుంది. ఇక 5 ఏళ్ల ఆదాయం రూ. 41,000 అవుతుంది. అదే మనం 5,00,000 పెట్టుబడి పెడితే 3 నెలలకి ప్రతి 3 నెలలకి రూ. 10,250 వస్తుంది. అదే ప్రతి సంవత్సరానికి రూ. 41,000 వస్తుంది. అదే 5 ఏళ్ళకి మొత్తం 5 ఏళ్ళకు చూసుకున్నట్లయితే రూ. 2,05,000 ఎక్స్‌ట్రా వస్తుంది. అదే మనం రూ. 10,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 3 మంత్స్‌కి 20,500 వస్తుంది. అదే సంవత్సరానికి 82,000 వస్తుంది. అదే మనకు 5 ఏళ్లకు రూ. 4,10,000 అవుతుంది. ఇకపోతే 30,00,000 పెట్టుబడి పెడితే ప్రతి 3 నెలలకి 61,500 వస్తుంది. అంటే ప్రతి నెల రూ. 20,000 తగ్గకుండా వస్తుంది. ఇక ఏటా రూ. 2,46,000 వస్తుంది. అలాగే 5 ఏళ్లకు రూ. 12,30,000 వరకు అయితే వస్తుంది. వడ్డీ రూపంలో అయితే వస్తుందన్నమాట. ఈ వడ్డీ మీద 1,50,000 వరకు టాక్స్ మినహాయింపు కూడా ఉంది. ఉదాహరణకు 30,00,000 ఎస్సీఎస్ఎస్‌లో పెట్టుబడి పెడితే ప్రతి 3 నెలలకు రూ. 61,000 వస్తుంది. అంటే ఏటా 2,46,000 వరకు వస్తుందన్నమాట. 5 ఏళ్లకు 12,30,000 ఆదాయం వస్తుంది. ఇక ఎస్సీఎస్ఎస్‌లో చేరేందుకు అర్హతలు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 55 ఏళ్లు నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులే. రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు 50-60 ఏళ్ల వయసు అనుమతించబడింది. పెట్టుబడి కనీసం 10,000 గరిష్టంగా 30,00,000. ఎస్సీ, ఎస్ఎస్ సీనియర్ సిటిజన్లకు ఏమి ప్రయోజనాలున్నాయంటే సురక్షితమైన ఆదాయం, మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేదు. ప్రతి 3 నెలలకు వడ్డీ అయితే రెగ్యులర్ క్యాష్ రూపంలో వస్తుంది. ఇక పన్ను మినహాయింపు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఈటీసీ కింద సంవత్సరానికి 1,50,000 మినహాయింపు ఉంటుంది వడ్డీ మీద. పెద్ద మొత్తంలో వడ్డీ ఆదాయం 5 ఏళ్లలో 12,00,000కు పైగా అయితే వస్తుంది. ఇతర పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన వడ్డీ రేటు, అలాగే బ్యాంక్ ఎఫ్‌డి కన్నా ఎక్కువ రేటు. బ్యాంక్ ఎఫ్‌డి 7% అట్లా ఇస్తుంటే ఇక్కడ మనకు 8.3% వస్తుంది. ఇక ఎస్సీ, ఎస్ఎస్‌లో పెట్టుబడి ఎలా పెట్టాలంటే పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వచ్చు. దరఖాస్తుతో పాటు పాను, ఆధారు, అడ్రస్ ప్రూఫు, ఫోటో, రిటైర్మెంట్ ప్రూఫు అవసరమైతే సమర్పించాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఖాతా తెరవడం సాధ్యమవుతుంది. ఒక్కసారి ఖాతా తెరిస్తే ప్రతి 3 నెలలకు వడ్డీ స్వయంచాలకంగా అంటే రికరింగ్ మనకు ఎవ్రీ 3 మంత్స్‌కి బ్యాంక్ ఖాతాలో ఆటోమేటిక్‌గా అయితే జమ అవుతుంది. ఎస్సీ, ఎస్ఎస్ నుండి ముందుగానే నిష్క్రమించాలంటే అంటే మన డబ్బులు మనం ముందుగానే మెచ్యూరిటీ కంటే ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. అంటే 3 ఏళ్లు పూర్తయ్యేలోపు స్కీమ్ మూసివేస్తే 1.5% పెనాల్టీ పడుతుంది. 3 ఏళ్ల తర్వాత గనుక మనం క్లోజ్ చేయాలనుకున్నట్లయితే 1% పెనాల్టీ పడుతుంది. 5 ఏళ్ల తర్వాత గడువు ముగిసినప్పుడు అవసరమైతే మరొక 3 ఏళ్ల పాటు కూడా మనకు ఇంకా పొడిగించుకునే అవకాశం ఉంది.
ఎస్సీ, ఎస్ఎస్ పైన పన్ను, టీడీఎస్ అండ్ వడ్డీ మినహాయింపు. ఎస్సీ, ఎస్ఎస్ ప్రతి ఏటా 50,000 కంటే ఎక్కువ వడ్డీ వస్తే టీడీఎస్ టాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ కింద పన్ను మినహాయించబడుతుంది. పన్ను చెల్లించవలసిన 15H ఆర్ 15G ఫార్మ్ సమర్పించి టీడీఎస్ మినహాయింపు కూడా పొందవచ్చు. ఇక ఎస్సీ, ఎస్ఎస్ ఇతర పొదుపు పథకాల కంటే ఉత్తమమా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్ఎస్‌లో ఎట్లా వస్తుంది, బ్యాంక్ వడ్డీ రేట్లు ఎట్లా వస్తుందనేది చూడొచ్చు. సో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద 8.2% వడ్డీ వస్తుంటే, బ్యాంక్ ఎఫ్‌డీలో మనకు 7% గరిష్టంగా వస్తుంది. ఇది సురక్షితమా అంటే 2 సురక్షితమైనవే అన్నమాట. పన్ను ప్రయోజనం అయితే ఎస్సీ, ఎస్ఎస్‌లో అంటే సీనియర్ సిటిజన్‌లకు ఉంటుంది. బ్యాంకులో పన్ను ప్రయోజనం ఏం లేదు. టాక్స్ అయితే కట్ అవుతుంది. వడ్డీ మీద టాక్స్ కట్టాలి. లభించే ఆదాయము చూడవచ్చు. ఈ విధంగా అయితే ఎక్కువ లాభం ఏ ఏ దానికి వస్తుందంటే మనకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కిందనే వస్తుంది. సో, ఈ విధంగా ఒక సురక్షితమైన పెట్టుబడిగా మనమైతే ఆహ్, పెట్టుకోవచ్చనమాట ఇక్కడ అమౌంటు. మార్కెట్‌లో సీనియర్ సిటిజన్‌ల కోసం అనేక రకాల పథకాలు గూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎస్‌సీఎస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది అత్యంత వడ్డీ రేట్‌నైతే ప్రస్తుతానికి ఇస్తుందనమాట. సో, సురక్షిత మార్గం అయిన పెట్టుబడి మార్గంగా గూడా నిలుస్తోంది. పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకం సుకన్య సమృద్ధి యోజన తర్వాత అత్యధిక వడ్డీ రేట్‌ను అందిస్తోంది. సో, మనకు సుకన్య సమృద్ధి యోజన అత్యంత వడ్డీ రేట్ ఎక్కువ ఇస్తుందనమాట. ఇది ఒక వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఒక్కసారి పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. సో, ఈ పథకానికి మార్కెట్‌తో సంబంధం లేదు కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. కొన్ని బ్యాంకులు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నాయి. మరి ఈ పథకానికి అర్హులు ఎవరంటే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు, రిటైర్డ్ ఉద్యోగులు 50-60 ఏళ్ల మధ్యలో 55 ఏళ్ల నుంచి. సో, అలాగే రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు 50-60 ఏళ్ల మధ్యలో వయసులో ఉన్నవారు. ముఖ్యమైన విషయాలండి. ఈ పథకంలో చేరేవారు 5 సంవత్సరాల కాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడిపై వచ్చే ప్రతి 3 నెలలకోసారి మీ ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం 8.2% వార్షిక వడ్డీ రేటును లభిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా 30,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మొత్తం వేలల్లో ఉండాలి. వందల్లో పెట్టుబడి పెట్టడానికైతే వీలుండదు. అంటే మనము ఇంటూ 1000తోనే కాలిక్యులేట్ చేసుకొని పెట్టుబడి పెట్టేదానికి ఉంటుందన్నమాట. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికొచ్చినట్లయితే ప్రతి 3 నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30 లేదా డిసెంబర్ 31 వరకు లెక్కించి ఆ వడ్డీని ఖాతాలో జమ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా వడ్డీ వస్తే దాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మొత్తం వడ్డీ నుంచి టీడీఎస్ కూడా డిడక్ట్ అవుతుంది. అవసరమైతే 5 ఏళ్ల గడువు తీరకముందే డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇకపోతే ఈ పథకం ద్వారా లక్షలు ఎలా సంపాదించాలంటే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారంగా సంవత్సరానికి 2,46,000 వరకు ఆదాయం పొందాలంటే ఒకేసారి 30,00,000 ఇన్వెస్ట్ చేయాలి. దీని ప్రకారంగా 3 నెలలకు రూ. 61,500 వడ్డీ వస్తుంది. 5 ఏళ్లకు ఇలాగే కొనసాగితే రూ. 12,00,000 వరకు వడ్డీ ఆదాయంగా వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్ స్కీమ్ వర్సెస్ ఇతర పెట్టుబడులు. సో, ఎస్సీ, ఎస్ఎస్‌తో పోలిస్తే ఇతర పెట్టుబడి పథకాలు కొన్ని తక్కువ రాబడిని అందించవచ్చు. కానీ వాటిలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్సీ, ఎస్ఎస్ అనేది సురక్షితమైన, స్థిరమైన రాబడిని కోరుకునే సీనియర్ సిటిజన్‌లకు ఉత్తమమైన ఎంపిక. గమనికండి, వడ్డీ రేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందే తాజా వడ్డీ రేట్‌ను తెలుసుకోవడం అనేది ముఖ్యము.